హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో రిస్క్ కంట్రోల్ వర్సెస్ రిస్క్ మిటిగేషన్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అండ్ రిస్క్ అసెస్మెంట్ అండ్ అలాగే రిస్క్ కంట్రోల్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు రిస్క్ మిటిగేషన్ అంటే ఏంటి అండ్ రిస్క్ కంట్రోల్, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో ఈ క్లాస్లో క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? సో రిస్క్ కంట్రోల్ అండ్ రిస్క్ మిటిగేషన్ బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ చూడండి, రిస్క్ కంట్రోల్ అంటే ఏంటి అంటే రిస్క్ కంట్రోల్ ఈజ్ బేసికల్లీ ద స్పెసిఫిక్ యాక్షన్స్ టు రెడ్యూస్ ఏ రిస్క్ ఈవెంట్ ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ అంటున్నాం. అంటే ఏంటంటే రిస్క్ వచ్చే ఛాన్సెస్ని, రిస్క్ యొక్క ప్రాబబిలిటీని తగ్గించడం. ఓకేనా? ఇది రిస్క్ కంట్రోల్ యొక్క మెథడ్ అని చెప్పొచ్చు. అండ్ రిస్క్ మిటిగేషన్ అంటే ఏంటి అంటే వేర్ యాజ్ రిస్క్ మిటిగేషన్ ఇస్ ద సెట్ ఆఫ్ యాక్షన్స్ టు రెడ్యూస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది రిస్క్ ఈవెంట్ అని అంటున్నాం. అంటే రిస్క్ వల్ల అయ్యే డ్యామేజ్ని ఆర్ హార్మ్ఫుల్నెస్ని తగ్గించడం అని చెప్పొచ్చు. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే రిస్క్ వల్ల జరిగే డ్యామేజ్ని తగ్గించడం. సో దిస్ ఈజ్ ద బేసిక్ అండ్ సింపుల్ డిఫరెన్స్ బిట్వీన్ రిస్క్ కంట్రోల్ వర్సెస్ రిస్క్ మిటిగేషన్ అని చెప్పొచ్చు. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లాన్స్ టేక్ ఆఫ్ అయ్యే కన్నా ముందు ఇన్స్పెక్షన్ చేస్తాము. అంటే ఎలా వర్క్ అవుతాయి, కరెక్ట్గా వర్క్ అవుతేనే మెయింటెనెన్స్ అదంతా కరెక్ట్గా ఉంటేనే మనము టేక్ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది కదా. సో అది రిస్క్ కంట్రోల్కి ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ ఇన్స్పెక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది కార్ రెడ్యూస్ ది లైక్లీహుడ్ ఆఫ్ మెకానికల్ ఫెయిల్యూర్స్ అని చెప్తున్నాం. ఓకేనా? సో అదే ఏదైనా అవ్వచ్చు, కార్ కానీ బైక్ కానీ ఏదైనా. ఓకేనా? సో దాన్ని ఇన్స్పెక్ట్ చేసి మెయింటెనెన్స్ అనేది ముందే చెక్ చేస్తాం. ఓకేనా? సో అది మనకి రిస్క్ కంట్రోల్కి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. వేర్ యాజ్ రిస్క్ మిటిగేషన్కి ఏంటి అంటే ఇప్పుడు ఏరోప్లాన్స్లలో మనకి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే యాక్సిడెంట్ అయినప్పుడు డ్యామేజ్ని తగ్గించడానికి యూజ్ చేస్తారు కదా. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిస్క్ కంట్రోల్ వర్సెస్ రిస్క్ మిటిగేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ బ్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు రెడ్యూస్ ది ఇంపాక్ట్ ఆఫ్ అన్ యాక్సిడెంట్ ఆన్ ది ప్యాసింజర్స్ అండ్ డ్రైవర్స్ అని చెప్తున్నాం. ప్యాసింజర్స్ అండ్ డ్రైవర్ అని చెప్తున్నాం. ఓకేనా? సో ఈ ఎయిర్ బ్యాగ్స్ అనేవి యాక్సిడెంట్ అయినప్పుడు డ్యామేజ్ని తగ్గించడానికి మనము వీటిని యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి రిస్క్ కంట్రోల్కి అండ్ రిస్క్ మిటిగేషన్కి మధ్య డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ రిస్క్ మిటిగేషన్ అండ్ కంట్రోల్ స్ట్రాటజీస్. సో మనకి రిస్క్ మిటిగేషన్కి కొన్ని కంట్రోల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అవి ఏంటో మనము వన్ బై వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి మెయిన్గా 4 ఉన్నాయి: రిస్క్ అవాయిడెన్స్, రిస్క్ ట్రాన్స్ఫర్, రిస్క్ రిడక్షన్ అండ్ రిస్క్ మానిటరింగ్ కదా. సో ఫస్ట్ ఏంటి రిస్క్ అవాయిడెన్స్ అంటే ఏంటి అంటే రిస్క్ ఇది అని తెలిసినప్పుడు దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకేనా? సో దట్ ఈజ్ నథింగ్ బట్ రిస్క్ అవాయిడెన్స్, అంటే రిస్క్ని మనం ముందుగానే అవాయిడ్ చేస్తాము. నెక్స్ట్ రిస్క్ ట్రాన్స్ఫర్. రిస్క్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేద్దాం అనుకున్నప్పుడు అది ఆ ప్రోడక్ట్ తయారు చేయడం రిస్క్ అని తెలిసినప్పటికీ దానికోసం థర్డ్ పార్టీ వాళ్ళని హైర్ చేసుకుంటాం. ఓకేనా? సో అది వచ్చేసి రిస్క్ ట్రాన్స్ఫర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి రిస్క్ రిడక్షన్. రిడక్షన్ అంటే ఏంటి, దాంట్లోనే ఉంది రెడ్యూస్ చేయడం. ఓకేనా? రిస్క్ని రెడ్యూస్ చేయడం. ఫ్యూచర్లో ఈ రిస్క్ వస్తుంది అని తెలిసినప్పుడు అది రాకుండా చూసుకోవడం, దాన్నే రిస్క్ని రెడ్యూస్ చేయడం అని అంటాము. దట్ ఈజ్ నథింగ్ బట్ రిస్క్ రిడక్షన్. నెక్స్ట్ ఏంటి రిస్క్ మానిటరింగ్. అంటే అన్యూజువల్ యాక్టివిటీస్కి మానిటరింగ్ చేయడం అనేది జరుగుతుంది. మీన్స్ అంతా ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని మానిటరింగ్ చేస్తాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద రిస్క్ మిటిగేషన్ అండ్ కంట్రోల్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. సో ఏం డిస్కస్ చేసాము, ఫస్ట్ రిస్క్ కంట్రోల్ వర్సెస్ రిస్క్ మిటిగేషన్, ఈ రెండింటి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని చెప్పాను. ఫస్ట్ రిస్క్ కంట్రోల్ అంటే ఏంటి, ఈ రెండు కూడా బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పాను. అండ్ రిస్క్ వచ్చే ఛాన్సెస్ని, రిస్క్ యొక్క ప్రాబబిలిటీని తగ్గించడం, దట్ ఈజ్ నథింగ్ బట్ రిస్క్ కంట్రోల్ మెథడ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ రిస్క్ మిటిగేషన్ అంటే ఏం చెప్పాను, రిస్క్ వల్ల అయ్యే డ్యామేజ్ని ఆర్ హార్మ్ఫుల్నెస్ని తగ్గించడం అని చెప్పాను. ఓకేనా? సో బేసిక్ జనరల్
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటి, ఏరోప్లాన్స్ టేక్ ఆఫ్ అయ్యే కన్నా ముందు ఇన్స్పెక్షన్ చేస్తాము. లైక్ అవి కరెక్ట్‌గా వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పి. ఆ తర్వాతనే టేక్ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. అదే రిస్క్ మిటిగేషన్ అంటే ఏం చెప్పాను, ఏరోప్లాన్స్‌లలో ఎయిర్ బ్యాగ్స్ అనేవి యాక్సిడెంట్ అయినప్పుడు డ్యామేజ్‌ని తగ్గించడానికి యూజ్ చేస్తారు కదా! సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిస్క్ కంట్రోల్ వర్సెస్ రిస్క్ మిటిగేషన్ అని డిస్కస్ చేశాము. అండ్ అలాగే రిస్క్ మిటిగేషన్కి మనకి కొన్ని కంట్రోల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అవేంటి, 4 ఉన్నాయి. రిస్క్ అవాయిడెన్స్, రిస్క్ ట్రాన్స్ఫర్, రిస్క్ రిడక్షన్, రిస్క్ మానిటరింగ్. సో ఫస్ట్ రిస్క్ అవాయిడెన్స్ అంటే ఏం చెప్పాను, రిస్క్ ఇది అని తెలిసినప్పుడు దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాము. నెక్స్ట్ రిస్క్ ట్రాన్స్ఫర్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయడం అనేది రిస్క్, బట్ దానికోసం మనం థర్డ్ పార్టీ వాళ్ళని హైర్ చేసుకుంటాం. ఓకేనా, అది రిస్క్ ట్రాన్స్ఫర్. రిస్క్ రిడక్షన్ అంటే ఏంటి అంటే రిస్క్ని రెడ్యూస్ చేయడం. ఫ్యూచర్లో ఈ రిస్క్ వస్తుంది అని తెలిసినప్పుడు అది రాకుండా చూసుకోవడం. సో దాన్నే రిస్క్ని రెడ్యూస్ చేయడం అని అంటాం. నెక్స్ట్ ఏంటి, రిస్క్ మానిటరింగ్ అంటే అన్యూజువల్ యాక్టివిటీస్ని మానిటరింగ్ చేస్తాం. అంటే లైక్ అంత ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి మానిటరింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో దీస్ ఆర్ ద రిస్క్ మిటిగేషన్ అండ్ కంట్రోల్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.